హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో నా మార్నింగ్ రొటీన్ అయితే చూపిస్తున్నానండి. మార్నింగ్ 6 నుంచి 9 వరకు నేను చేసుకునే పని ఉన్నట్టు అయితే చూపిస్తున్నాను. మార్నింగ్ లేచిన తర్వాత ఇల్లు ఊడ్చి చేసుకున్న తర్వాత బయట కంపౌండ్ అయితే కంప్లీట్గా కడిగేసుకున్నాను. ఈరోజు కడిగి ముగ్గులు పెట్టేసి ఇంట్లోకి వచ్చేసాను. ఆ తర్వాత కిచెన్లో ఏమైనా పని ఉందని చూస్తే పనులు అయితే ఏవీ లేవండి. అంటే అంట్లు కడగడం అవన్నీ అయితే ఉండవు. ఇట్లా నీట్గా ఉంటుంది. రోజు నైట్ అయితే మొత్తం క్లీన్ చేసి పడుకుంటాను. ఆ తర్వాత నేను ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత అయితే వంట దగ్గరికి వచ్చేస్తాను. వంటగదిలోకి ఫస్ట్ అయితే పాలు అయితే వేడి చేస్తున్నాను. పిల్లలకు పాలు ఇచ్చిన తర్వాత టిఫిన్ సెక్షన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇలా పాలు ఇచ్చిన తర్వాత హార్లిక్స్ కలుపుతున్నానండి. నెక్స్ట్ ఇప్పటి నుంచి అయితే చాలా హడావిడి ఉంటుంది ఇంట్లో. పిల్లలు వెళ్ళే వరకు అయితే ఒక పని తర్వాత ఒక పని చేస్తూనే ఉండాలి. 9 వరకు అయితే ఖాళీ ఉండదు. ఇలా పిల్లలకు పాలైతే కలిపిచ్చేసాను. ఆ తర్వాత నేను ఇప్పుడు సేమియా ఉప్మా చేస్తున్నాను. ఇలా ఒక పక్కన సేమియా ఉప్మా చేస్తూనే అటు పక్కన ఇంకో సైడ్ ఎగ్స్ అయితే బాయిల్ చేస్తున్నానండి. ఇలా 2 స్టవ్ల పైన 2 ఉన్నాయి. అప్పటివరకైతే పప్పు అయితే పెట్టేసుకుంటున్నాను. పప్పు తీసుకొని కడిగేసుకొని అందులో కావాల్సినవన్నీ వేసేస్తున్నాను. పప్పు టేస్ట్గా రావాలంటే టమాటాలు అయితే నేను ఎక్కువగా వేస్తానండి. ఒక 4 అలా వేస్తాను. చింతపండు కొద్దిగా వేస్తాను. టమాటాలు అయితే ఎక్కువ వేస్తాను. పప్పు అయితే చాలా బాగా వస్తుంది. ఆ తర్వాత అది పెట్టే వరకు కొద్దిగా ఇక్కడ అడగంటినట్టు అయిపోయింది. ఆ తర్వాత ఇందులో నీళ్ళు వేసుకుంటున్నాను. కొద్దిగా ఉప్పు, దానికి తగినంత ఉప్పు వేసుకుంటున్నాను. ఇటు సైడ్ అయితే ఎగ్స్ అయితే మసులుతూ ఉన్నాయి. ఎగ్స్ కంప్లీట్ అయిపోయాయి, ఉడికిపోయాయి. ఆ తర్వాత అక్కడి సైడు పప్పు పెట్టేశాను. ఇందులో సేమియాలు అయితే వేసేసాను. ఇది అయిపోతే టిఫిన్ అయితే అయిపోతున్నట్టు. ఆ తర్వాత పప్పు దించేసి పప్పు రుద్దుకోవాలి. ఎగ్స్ ఫ్రై చేయాలి. పిల్లలకైతే టిఫిన్ అయితే పెట్టించేస్తున్నాను. వాళ్ళు టిఫిన్ చేసే లోపల పప్పు కంప్లీట్ అయిపోతుంది. ఎగ్ ఫ్రై అయితే కంప్లీట్ అవుతుంది. ఇక్కడైతే అన్నం పప్పు 2 పెట్టేశాను. పప్పు అయితే కంప్లీట్ అయిపోయిందండి. పప్పు అయితే రుబ్బేసి పోపు పెట్టేసుకోవాలి. చూడండి, పప్పు అయితే మెత్తగా ఉడికిపోయింది. నేనైతే మెత్తగా రుబ్బేసుకుంటానండి. అసలు పప్పు అనేది కనిపించకుండా మెత్తగా రుబ్బేస్తాను. ఆ తర్వాత పోపు పెట్టేసుకుంటున్నాను. ఇలా ఉంటుందండి నా పప్పు. పప్పు అయితే ఉండదు. మొత్తం పప్పు అనేది చాలా మెత్తగా రుబ్బేసుకుంటాను నేను. ఒక్క టమాటా కూడా కనిపించదండి, అలా రుద్దేస్తాను. బాగుంటుంది పప్పు. ఆ తర్వాత ఎగ్స్ ఫ్రై అయితే చేస్తున్నాను. అలా బాయిల్డ్ ఎగ్స్ ఉడకబెట్టుకున్న తర్వాత కట్ చేసుకున్న తర్వాత కొద్దిగా మూకుడులో ఆయిల్ వేసుకొని ఇలా ఎగ్స్ అయితే వేసుకోవాలి. వీటిని ఎక్కువగా కదపకూడదు, లైట్గా కదుపుతూ ఉండాలి అప్పుడప్పుడు. దీనిలో కొద్దిగా పసుపు, కారం, ఉప్పు, కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే వేయకూడదు ఇందులో. వీటిని ఎక్కువ కదిలించకూడదండి. లేదు అంటే ఎల్లో అనేది బయటికి వచ్చేస్తుంది, అది రావద్దు బయటికి, బాగుండదు. కాబట్టి ఎక్కువైతే కదపొద్దు.
అప్పుడప్పుడు కదుపుతూ ఉండాలి. ఏమంటే అది అడగంటకుండా పట్టుకోకుండా బండికి మనం కదుపుతూ ఉండాలి అప్పుడప్పుడు. తర్వాత దాన్ని టర్న్ చేసుకోవాలి. అంటే స్టార్టింగ్లోనైతే తిప్పొద్దండి, కొద్దిసేపు అయిన తర్వాత. ఎందుకంటే అలా ఆయిల్లో ఉన్నప్పుడు ఆయిల్లో అనేది బయటికి రాకుండా కొద్దిగా మంచిగా ఇదైపోతుంది. ఆ తర్వాత మనం టర్న్ చేసుకోవచ్చు. మనం స్టార్టింగ్లోనే కదిపేసామంటే ఆయిల్లో అనేది స్టార్టింగే బయటకు వచ్చేస్తుంది. కాబట్టి స్టార్టింగ్ వేసినప్పుడు మనం దాన్ని అసలు ముందుకు కూడా తిప్పొద్దు. ఈ ఫ్రై అయితే కంప్లీట్ అయిపోతే పిల్లలకు బాక్స్ అయితే పెట్టిచ్చేస్తున్నానండి. ఎగ్ ఫ్రై అయితే కంప్లీట్ అయిపోయినట్టండి. ఒక 5-10 మినిట్స్లో అయితే ఎగ్ ఫ్రై కంప్లీట్ అయిపోతుందండి. ఓకే అండి, థ్యాంక్ యూ.